ఎప్పుడో 26 ఏళ్ల కిందట ఇంటి నుంచి వచ్చేసి రోడ్ల మీద బతుకుతున్న ఓ వ్యక్తి ఓ మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ఎస్ శర్మ చొరవతో అనాథ ఆశ్రమాలు నడుపుతున్న ఏయుటిటిడి సెక్రటరీ ప్రగడ వాసు ద్వారా తన సోదరుడు దొరికినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారని, ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతున్నాయని అంటున్న ఏయుటిడి సెక్రటరీ ప్రగడ వాసుతో మా విశాఖ ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. తను ఉన్న ప్రాంతంలో నుంచి తప్పిపోయి 26 సంవత్సరాల తర్వాత మళ్ళీ సొంత గూటికి చేరిన వైనం అయితే మనకి విశాఖలో చోటు చేసుకుంది. ఎందుకంటే 26 ఏళ్ల క్రితం బంగ్లాలో అంటే వెస్ట్ బెంగాల్లో తప్పిపోయి అక్కడి నుంచి వేరే ప్రాంతాలు తిరుగుతూ అనేక ప్రాంతాలను సంచరిస్తూ రోడ్డుపై ఉన్న ఒక వ్యక్తి కావచ్చు, ఒక మానసికంగా కుంగిన వ్యక్తిని అయితే మాత్రం ఇక్కడ మాజీ ఐఏఎస్ అధికారి ఏఎస్ శర్మ గారు చేరదీసి ఇక్కడ ఏదైతే జీవీఎంసీ ఏయుటిడిలో జాయిన్ చేయడం జరిగింది. వీరంతా కూడా ఆయనకి పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలను కల్పించి ఆయన ఒక పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబానికి కూడా చేరువ చేసిన పరిస్థితి కూడా కనిపింది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలను ఇక్కడ మనతో పాటు ప్రగడ వాసు గారు ఉన్నారు, ఈయన అడిగి తెలుసుకుందాం. సరే, ఇలాంటి విషయాలు గతంలో కూడా ఎక్కడ మనం చూడలేదు. ఎందుకంటే తప్పిపోతే ఒక నెల 2 నెలలు లేదా సంవత్సరాలు, కానీ 26 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ కుటుంబానికి చేరవేయారు. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది నిజంగా చెప్పాలంటే ఒక మెమరబుల్ రీయూనియన్ అండి. ఈ రీయూనియన్ చేయగలిగాం మేము. అయితే మాకు రోడ్ల మీద ఉన్న వాళ్ళ గురించి, ముఖ్యంగా మానసిక రోగుల గురించి మాకు అనేక రకాల కాల్స్ అన్ని పోలీస్ స్టేషన్స్ నుంచి కూడా వస్తూ ఉంటాయి. మాకు ఏంటంటే మాకు సడన్గా ఏఎస్ శర్మ గారు మాకు ఫోన్ చేసి, ఆయన ఎందుకంటే మా షెల్టర్ల గురించి నిత్యం మా యాక్టివిటీస్ చూస్తూ ఉంటారు, మేము మా కార్యక్రమాల్లో ఆయన పాల్పంచుకుంటూ ఉంటారు. సార్ ఫోన్ చేసి ఇలాగా మా ఇంటి ముందు రోడ్లో ఒక ఆయన అరకొర బట్టలతో పడి ఉన్నాడు, ఆయన ఎవరో మానసిక రోగిలాగా ఉన్నాడు, ఏం మాట్లాడట్లేదని చెప్పేసి మాకు కాల్ చేశారు. ఆయన సార్ ఇచ్చిన సమాచారంతో మేము వెంటనే మా మారుతి రెస్క్యూ వ్యాన్ తీసుకుని వెళ్ళి అక్కడ వెళ్ళి మేము చూసాము. ఆ వ్యక్తి అయితే మాత్రం చాలా చాలా దయనీయమైన పరిస్థితుల్లో అక్కడ బట్టలు లేకుండా రోడ్ల మీద ఉన్నాడు. వెంటనే మేము వెళ్ళి రెస్క్యూ చేసి మా దగ్గర ఉన్నటువంటి మంచి బట్టలు తీసుకుని వెళ్ళి బట్టలు మార్చి వెంటనే మా హోమ్కి, షెల్టర్ హోమ్కి, భీమ్నగర్ షెల్టర్లో ఆయనకి ఆశ్రయం కల్పించాము. ఆయన పరిస్థితి అనేది ఒక 15 రోజుల పాటు మేము ఆయన అబ్జర్వేషన్లో పెట్టాము. ఆయన మానసిక పరిస్థితి ఏం సరిగ్గా బాగలేదు. వెంటనే విషయాన్ని మేము శర్మ గారికి తెలియజేశాము. ఆయన మేము మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తామని చెప్పేసి ఆయనకి సమాచారం ఇచ్చి వెంటనే ఆయన మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశాము. అక్కడ డాక్టర్ లోకేశ్వర రెడ్డి గారు, అలాగే మన ఇంకొక డాక్టర్ గారు రాకేష్ గారు ఉన్నారు. వాళ్ళ పర్యవేక్షణలో ఆయన చాలా తొందరగా, చాలా ఫాస్ట్గా రికవరీ అవ్వడం జరిగింది. అయితే ఈ వ్యక్తి మీద ఆల్రెడీ ఒక మిస్సింగ్ కేసు అనేది ఉంది. ఈయన ఎవరు ఏంటనేది ఆయన ఏం చెప్పకపోవడంతో మాకేం తెలియలేదు. ఎప్పుడైతే అక్కడ ఈయన ఒక వెస్ట్ బెంగాల్లో బాంకురా డిస్ట్రిక్ట్లో మదన్ మోహన్పూర్ అనే గ్రామంలో సంబంధించిన వ్యక్తి. అక్కడ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ నమోదవడం వల్ల మేము ఇతని వివరాలు అనేది తెలుసుకోగలిగాం. వెంటనే వాళ్ళ పోలీస్ స్టేషన్ నుంచి ఈ సమాచారం రావడం, ఇక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్లు మన రాకేష్ గారు దాన్ని ఇమ్మీడియట్గా పరిశోధన చేయడము, వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకొని వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళని ఇక్కడ రప్పించి మాకు సమాచారం ఇచ్చారు. ఆయన పూర్తిగా రికవర్ అయ్యాడు, మీరు రండి అంటే మేము వెళ్ళి వెంటనే ఆయన డిశ్చార్జ్ తీసుకొని పేషెంట్ అయితే మాత్రం చాలా వరకు ఆయన ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితిగా చాలా రికవర్ అయ్యి బాగానే కొద్దిగా మాట్లాడగలుగుతున్నాడు. కాకపోతే 26 ఏళ్ళు అయింది, ఎక్కడెక్కడ తిరిగాడో పాపం తను బాగా డిస్టర్బ్ అయి ఉన్నాడు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ప్రస్తుతానికి గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. డాక్టర్స్ చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, కొన్నాళ్ళు మీతో పాటు ఉంటే ఆయనకు పాత విషయాలన్నీ గుర్తొస్తాయి, ఇక్కడ ఉండే బదులు మీరు వెంటనే తీసుకుని వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళు డిశ్చార్జ్ ఇచ్చారు. వాళ్ళు కూడా చాలా సంతోషంగా తమ్ముడు ఏమైపోయాడని చెప్పేసి వాళ్ళ అన్నగారు చాలా బాంక్సీ బదన్ అని చెప్పేసి వాళ్ళ అన్నగారు, పెద్ద అన్నగారు, 3 అన్నదమ్ములు, ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. మా తమ్ముడు మళ్ళీ మాకు ఎన్నాళ్ళ తర్వాత దొరికాడు, ఎక్కడెక్కడో తిరిగాము, చనిపోయాడేమో అనుకున్నాము, కానీ మా తాలూకా ప్రయత్నం ఫలించింది. ఇన్నాళ్ళకి 26 సంవత్సరాల తర్వాత మా తమ్ముడిని మేము చేరుకోగలిగామని చెప్పి వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేశారు. వెంటనే మేము డిశ్చార్జ్ తీసుకున్నాము. ఆయనకు కావాల్సినటువంటి మందులన్నీ కూడా ఫ్రీగా మెడిసిన్ అనేది హాస్పిటల్ ప్రొవైడ్ చేసింది. వాళ్ళని మళ్ళీ మా షెల్టర్కి తీసుకొచ్చి జీవీఎంసీ పద్ధతి ప్రకారం జీవీఎంసీ రికార్డ్స్లో వాళ్ళ చేత ఒక లెటర్ రాయించుకొని వాళ్ళకి ప్రాపర్గా వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు వెంటనే వాళ్ళ గ్రామానికి ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇది చాలా రేరుగా జరుగుతుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు
తర్వాత కూడా వాళ్ళు రోడ్ల మీద ఉంటున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కనుక్కోవడం అంటే చాలా కష్టమైనటువంటి పని. ఇది ఒక మెమరబుల్ రీయూనియన్. ఇది నిజంగా చెప్పాలంటే శర్మ గారు ఈ సమాచారం ఇవ్వడము, ఆయనకు పునర్జన్మనిచ్చారు. మొత్తం మీద ఆయన హ్యాపీగా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇంటికి చేర్చగలిగాం. అంటే మనం చూసుకుంటే ఇటువంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. కానీ ఇది 26 సంవత్సరాలు తర్వాత ఈయన కుటుంబాన్ని చేరుకుంది. ఇలాంటి విషయాలు గతంలో అంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాల క్రితం కూడా ఇటువంటివి ఏమైనా జరిగాయి అన్నట్టు కూడా మనకు తెలిసింది. దీన్ని ఏ విధంగా అంటే మాకు వెస్ట్ బెంగాల్ నుంచి ఒరిస్సా నుంచి ఈ మానసిక రోగులు ఎక్కువగా ఈ మనకి రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి రైలు మార్గం ద్వారా వాళ్ళు వైజాగ్ వచ్చేస్తున్నారు. మనకి ఈ చుట్టుపక్కల ఎక్కడ మెంటల్ హాస్పిటల్ కూడా లేదు. వాళ్ళు రకరకాల పరిస్థితులతో ఇక్కడికి వచ్చేస్తున్నారు. గతంలో కూడా వెస్ట్ బెంగాల్ నుంచి పార్వతి అనే ఒక పేషెంట్, ఆవిడ కూడా తను ఒక మహిళ ఒంటి మీద బట్టలు లేకుండా ఈ రోడ్ల మీద, విశాఖపట్నం రోడ్ల మీద తిరుగుతుండడం, అందరూ సభ్య సమాజం తలదించుకునే పరిస్థితుల్లో ఆవిడ ఉండేది. మేము 2-3 సార్లు రెస్క్యూ చేసిన ఆవిడ పారిపోతూ ఉండేది. మొత్తం మీద ఒక 4-5 దఫాలు ఆవిడని పట్టుకొని హాస్పిటల్లో జాయిన్ చేయడం వల్ల మా షెల్టర్లో కొన్నాళ్ళు ఉండడం వల్ల 8 సంవత్సరాలు మా షెల్టర్లో ఉంది ఆవిడ. అంటే ఆవిడ కూడా ఒక 25 సంవత్సరాలు వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలప్పుడు ఇల్లు వదిలొచ్చేసింది, తనకు తెలియదు. వాళ్ళ తర్వాత ఈరోజు వాళ్ళ పిల్లలు పెద్ద అయిపోయినారు. ఆవిడ గుర్తుపట్టలేని పరిస్థితి. తల్లి లేదేమో అనుకున్నారు, చనిపోయిందేమో అనుకున్నారు. సో అలాంటి కేసెస్ అనేది పార్వతి ఈరోజు వీళ్ళు చక్కగా వాళ్ళ కుటుంబ సభ్యులతోటి ఒక మంచి బ్రహ్మాండమైన లైఫ్ అనేది లీడ్ చేస్తుంది. పార్వతే కాదు, చాలామంది ఇప్పటివరకు ఒక 203 మంది మానసిక రోగుల్ని రెస్క్యూ చేసి వాళ్ళని రికవరీ చేసి శ్రద్ధ ఫౌండేషన్లో ఖజరత్ పూణే ముంబై పక్కన వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళ సహకారం తీసుకొని ఈ బయట రాష్ట్రాలు, హిందీ పాలిత రాష్ట్రాలు కావచ్చు, అస్సాం కావచ్చు, ఈవెన్ నేపాల్ నుంచి కూడా పేషెంట్స్ని వాళ్ళందరూ కూడా ఇక్కడ వైజాగ్లో దొరికినటువంటి పేషెంట్స్ అందరినీ కూడా సక్సెస్ఫుల్గా రికవరీ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకి మేము అప్పచెప్పగలుగుతున్నాము. ఈ కార్యక్రమం అనేది ఈ మెంటల్ హాస్పిటల్ సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి జీవీఎంసీ అధికారుల సహకారంతో మేము బ్రహ్మాండంగా విజయవంతంగా చేయగలుగుతున్నాం. చాలామందికి పునర్జన్మ ఇవ్వగలుగుతున్నాం. మనం చూడొచ్చు, ఏదైతే మానసికంగా ఇబ్బందులు పడుతూ సొంత ఊరిని, సొంత రాష్ట్రాన్ని వదిలి రైలు మార్గం ద్వారా అయితే కనుక విశాఖ చేరుకున్నారు. ఇక్కడ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో రోడ్లపై ఇటువంటి ఫ్లైఓవర్ల కింద అయితే మాత్రం వాళ్ళ జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అంటే ఇటువంటి వారిని ఎవరైనా సరే చూస్తే కనుక ఖచ్చితంగా సమాచారం అందిస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా మేము తోడ్పాటును అందిస్తామని, అదేవిధంగా ఏదైతే ఈ నిరాశల ఆశ్రమం ఉందో వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళకి ఆశ్రమం కల్పించడంతో పాటు వారికి వైద్య సౌకర్యాలు కూడా కల్పిస్తూ దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నామని, దీనికి మాజీ ఐఏఎస్లు కొంతమంది కూడా దీనికి సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో కావచ్చు, ఇటు జీవీఎంసీ అధికారులు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించడం ద్వారా ఇదైతే ముందుకు తీసుకెళ్తున్నట్టు కూడా మనకు తెలియజేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మూర్తితో డిపి నాయుడు, ప్రైమ్9 న్యూస్, విశాఖ.